హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి. రైనీ సీజన్ కదండి, వేడి వేడి అన్నంలోకి టమాటో రసం అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ రెసిపీ వీడియోలో చూసేద్దాం. నేనైతే ముందుగా కొన్ని వాటర్ తీసుకున్నానండి. గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని టొమాటో ముక్కలు అంటే 2 టొమాటోలు తీసుకుంటున్నాను, వాటిని కట్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. అలాగే ధనియాలు జీలకర్ర కూడా కొద్దిగా వేసాను, ఎండుమిర్చి, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటిని బాగా మరగనివ్వాలండి. వాటర్ అనేవి ఒక 10 మినిట్స్ ఇలా మరిగించిన తర్వాత టొమాటోలు కూడా బాగా కుక్ అయిపోతాయి. ఈ కుక్ అయిపోయిన వాటిని వీటన్నిటిని జాలీతోటి సపరేట్ చేసుకోవాలి. ఈ ధనియాలు ఇవన్నీ మొత్తం వడకట్టుకొని వాటర్ని అయితే సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు అనేది కూడా పూర్తిగా మొత్తం అంతా తీసుకోవాలండి వాటర్లోకి. ఈ టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి పైన తొక్క తీసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. కనీసం ఒక గడ్డ సరిపోతుంది వెల్లుల్లి గడ్డ అనేది. ఈ వెల్లుల్లి గడ్డని చిన్న రోట్లో వేసుకొని మెత్తగా కాదండి, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను సగం తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఇవంతా వేయనండి. ఇది సగం తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా తాలింపులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసి దంచి పక్కన పెట్టుకోవాలండి. అలా ఉంచి ఈ కొబ్బరి పొడి ఎండు కొబ్బరైనా వాడుకోండి, పచ్చి కొబ్బరి అయినా బాగానే ఉంటుంది. నేనైతే ఎండు కొబ్బరి వేసాను. ఇది కచ్చాపచ్చా దంచుకొని పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తాలింపులో కదండి, చారు బాగా కాగిన తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చారు తాలింపు వేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయ, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులో ఈ తాలింపులో మనం మెత్తగా చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఇవి వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అలాగే జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని వేసుకొని ఎండు మిరపకాయలు కూడా ఒక 2-3 వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కుక్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు. నేను తాలింపులో వేయకుండా టమాటాలు వేసిన తర్వాత వేసాను. బట్ మీరు వేసుకోవాలనుకుంటే టమాటాలకు ముందు వేసుకుంటే ఇంకా కొద్దిగా బాగా ఫ్రై అవుతాయి, మీరు అలా వేసుకోండి. నాకేంటంటే కరివేపాకు అనేది టమాటో రసంలో పచ్చిగా ఉంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను టమాటాలు వేసిన తర్వాత వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటో మనం రసం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో ఆ రసం ఇందులో పోసేసుకొని నూరి ఉంచుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఒక్క 5 మినిట్స్ అలా మరగనివ్వాలండి. ఇది సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు ఏ కర్రీస్ తినకుండా ఏదో ఒక పచ్చడితో కాకుండా ఇలా వేడివేడిగా రసం చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే దానికి కాంబినేషన్గా ఏదన్నా ఫ్రై కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసామో, అది సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసాము. ఇవాళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.